ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 715 పాయింట్లు, నిఫ్టీ 191 పాయింట్లకు పైగా కోల్పోయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర కూడా ఒక్కసారిగా $95లకు చేరడంతో మార్కెట్లు పతనానికి కారణమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనరిక్ ఔషధాల దిగుమతులపై టారిఫ్ ప్లాన్ ప్రకటించడంపై భారతీయ ఫార్మా రంగం షేర్లు సైతం కుప్పకూలాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే కుప్పకూలాయి. అటు ట్రంప్ చెప్పిన ఏదైతే ఈ జనరిక్ మెడిసిన్ టారిఫ్ల ప్లాన్ వల్ల కూడా ఒకసారిగా ఆ ఫార్మా రంగంలో కూడా నష్టాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు డీటెయిల్స్ అందించడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో ప్రభు గారు, ఏంటి అసలు క్లోజింగ్ నష్టాలతోనే కనిపిస్తుంది? ఎందుకు దీనికి గల మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే థర్డ్ డే జనరల్ గా ఏంటంటే ఫస్ట్ 2 days పడిన థర్డ్ డే కొంచెం పాజిటివ్, అంటే లైట్ నెగిటివ్ లేకుండా పాజిటివ్, లేకపోతే 4th డే ఎక్కువ సార్లు యూటర్న్ తీసుకున్న రోజులు ఉన్నాయి. సో ఇవాళ ఏదైనా వస్తుంది అనుకుంటే, ఏదైనా మాక్సిమం ఏంటంటే 24,000 పైన క్లోజ్ అవుతుంది అనుకుంటే జస్ట్ ఒక 4 points మైనస్ లో పెట్టారు. ఎందుకంటే మెయిన్ అన్ని దాదాపుగా టోటల్ ఏది చూసినా అన్ని మైనస్ లోనే ఉన్నాయి. చూడు, ఏ సెక్టర్ చూసినా సో డౌన్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఫార్మా కూడా 100% జనరిక్, అంటే ఫార్మా కూడా పెద్ద పడలేదు. అంటే క్లారిటీ కోసం ఫార్మా సెక్టర్ వెయిట్ చేస్తున్నా అనేది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా 100% ట్యాక్స్ ఒక నెక్స్ట్ ఇయర్ నుంచి 200% ట్యాక్స్ అన్నప్పుడు విపరీతంగా పడదు. అంత ఇది తీసుకోలేదు అంటే సో క్లారిటీ కోసం చూస్తుంది అనేది అనిపిస్తుంది కొంచెం. ఎందుకంటే తెలిసిందే కదా, ఆయన సంగతి తెలిసిందే కదా. ఒక రోజు అంటే మళ్ళీ తర్వాత ఇది ఇప్పుడు మళ్ళీ న్యూ టరీఫ్ ట్యాక్స్, ట్రంప్ టరీఫ్ మళ్ళీ మొదలైంది. సో మొన్నటిదాకా కోర్టు మొట్టికాయలు పెడితే ఆగింది, మళ్ళీ మొదలైంది ఇప్పుడు. సో ఈ ఒక పక్కనేమో వార్ నడుస్తుంది, ఒక పక్కనేమో దానివల్ల క్రూడ్ పెరుగుతుంది. 95 అయిపోయింది క్రూడ్. సో మన 119 నుంచి మనకి డేంజర్ అలర్ట్. సో 100 అంటే 100 దాటిందంటే మనకి ఇంకా ప్రెజర్ పడుతుంది బాగా, కరెంట్ అకౌంట్ మీద బాగా ప్రెజర్. అంటే $1 కూడా కొన్ని రూపాయలు, కొన్ని వేల రూపాయలు పెట్టుకుని కాస్ట్ వస్తుంది. సంవత్సరానికి అయితే కొన్ని లక్షలు లాస్ ఉంటుంది. $1 మనం $1 అనుకుంటాం, సో $1 పెరిగింది అనుకుంటాం. బట్ సంవత్సరానికి మనం కొనే క్రూడ్ కి $1 ఎక్స్ట్రా అంటే హౌ మచ్ వీ హ్యావ్ టు పే. మనం ఇది కొంటాం, క్రూడ్ ఆయిల్ గ్యాలన్స్ అన్ని తెప్పించుకుంటాం. సో అవన్నీ దాని ప్రకారంగా చూస్తే మరి నష్టమే కదా. $1 also makes a lot of difference. That's the main thing. అంటే 700 points సెన్సెక్స్ క్రాష్. సో మెయిన్ చూస్తే 24,000 బిలో ఉంది, కానీ పర్వాలేదు. 24,000 మెయిన్ తీసుకోవాల్సింది ఫార్మా తీసుకోలేదు, అదొక పాజిటివ్ పాయింట్. ఎందుకంటే బాగా పడితే ఒక 5%, 6% పడాల్సింది, అంత పడలేదు. సో ఆయన చెప్పినా వినలేదంటే సంథింగ్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తుంది. జనరిక్ డ్రగ్స్ మీద మళ్ళీ ఏదైనా చేంజ్ రావచ్చు అనేది. ప్లస్ మెయిన్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్, ఇరాన్ కాన్ఫ్లిక్ట్ కొంచెం వైడెన్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. సో మెయిన్ ఆయిల్ ప్రైసెస్ ఇదవుతున్నాయి కాబట్టి మ్యాక్రో ఎకనామిక్ చేంజెస్ ఆయిల్ ఇంపోర్టర్స్ మీద ఏమున్నాయి కదా, మెయిన్ ఆ ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది 11th నైట్ స్ట్రైక్స్. అంటే సీజ్ ఫైర్ అయిపోయి తర్వాత మా ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి మళ్ళీ సైన్ చేసుకుందాం అన్న తర్వాత ఇప్పుడు చూస్తే ఇది 11th నైట్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ నిన్నటికి. సో అంటే మరి ఎంతకాలం ఇది చేస్తారు? సో మరి ఏమన్నా, ఎందుకంటే బాబల్ మండేబ్, మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తో పాటు బాబల్ మండేబ్ కూడా దాదాపుగా క్లోజ్ చేస్తున్నారు అనేది తెలుస్తోంది. దానివల్ల ఏంటంటే అక్కడి నుంచి కూడా వరల్డ్ ట్రేడ్ దాదాపుగా 12 to 13% బయటకు వస్తుంది బాబల్ మండేబ్ ద్వారా. సో యూరోప్ కానీ కంట్రీస్ కి అట్లా పోతుంది. ఇప్పుడు అది కూడా క్లోజ్ అయిందంటే మరి మొత్తం ప్రెషర్ కదా. అంటే వాళ్ళు ఏంటి,
ఇరాన్ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి ట్రంప్ కి చెప్పకుండా ఆయన నోట్తోనే సీజ్ ఫైర్ గానీ అగ్రిమెంట్ గానీ చేసుకోవడానికి అన్నట్టు అట్నుంచే రావాలి. ఎందుకంటే ఆయన ప్రెజర్ వస్తుంది కదా, అందరు కలిసి ఆయన ప్రెజర్ చేస్తారు. ఇప్పుడు 37% వరల్డ్ ట్రేడ్ ఆగిపోయిందంటే మరి అన్ని కంట్రీస్ అందరు చూపు యూఎస్ మీదే ఉంటది. బాబు నువ్వేంటి పరిస్థితి, ఏంది కథ అని. సో అందుకనే ఇప్పుడు 195 దేశాలు ఇబ్బంది పడుతున్నాయి ఓన్లీ ఒక్క పర్సన్ వల్ల. అది ఎంతవరకు కరెక్ట్, ఎన్నాళ్ళు ఇది ఏం జస్ట్ ఏదైనా 1 month 2 months అంటే ఇట్స్ ఓకే. ఇది కంటిన్యూషన్, ఇది ఎన్నాళ్ళు ఇది అసలు. ఆ పార్టీ కూడా అంత సైలెంట్ గా ఉంటాం ఏంటి? ఇప్పుడు జెనరిక్ మెడిసిన్ ఎవరు కొనుక్కోవాలి? లోకల్ అక్కడ జనాలు వాడాలి. మరి వాళ్ళు వాడేది 100% ట్యాక్స్ అంటే ఇప్పుడు పెట్టి కొనుక్కోవాలి, 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. మరి ఇప్పుడు కూడా మాట్లాడకుండా సైలెంట్ ఉన్నారంటే వాళ్ళు ఇంకా వాళ్ళు అసలు ఇంకేంది, వాళ్ళు ఏమన్నా అసలు ఎందుకు ఓటేసామని మెలకుండా కూర్చుంటే అంటే అష్టదిగ్మనం చేయాలా. జనానికి కూడా రైట్ టు రీకాల్ ఇది కూడా ఉండాలి. రైట్ టు రీకాల్ ఉన్నప్పుడు తప్పు చేయడానికి ఎలక్షన్ అయిన వాళ్ళు తప్పు చేద్దాం అన్న ఆలోచన కూడా రాకుండా ఉండాలి. రైట్ టు రీకాల్ లేకపోతే ఇట్లానే ఉంటుంది పరిస్థితి. సో ఇష్టం వచ్చినట్టు చేస్తే అట్లా. ఇప్పుడు జనాన్ని డబ్బులతో ఆడుకోవటమా? అది యుద్ధం చేసి జనం ట్యాక్స్ డబ్బులు యుద్ధం చేసి వాళ్ళకి అవతల వాళ్ళకి రెచ్చగొట్టి వాళ్ళ ఆస్తులు జనాల్ని చంపేసి వాళ్ళకి $300 బిలియన్ ఇస్తారని యాక్సెప్ట్ చేసినా మరి మీరు ఎట్లా సైలెంట్ ఉన్నారు? అది ఏమనుకోవాలి? యుఎస్ జనాన్ని ఏమనుకోవాలి అసలు? ఇంత దారుణమా? 190 దేశాలు ఇబ్బంది పడాలా ఒక మనిషి వల్ల? ఎంత పెద్దన్న పొజిషన్ లో మాత్రం ఉంటే ఇంత మందిని ఇబ్బంది పెట్టాలా ఈ రకంగా? 95 అయిపోయింది, అది మళ్ళీ $100 అయిపోద్ది. $100 ఇంకో మొన్న 126 హై, రీసెంట్ హై. అది 126కి వెళ్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనమే తట్టుకోలేకపోతే మనకున్న చిన్న కంట్రీస్ ఉంటాయి, ఆ కంట్రీస్ అన్ని ఎట్లా బతకాలా? ఇప్పుడు క్రూడ్ పెరిగింది అనుకోండి, మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం పెరుగుతాయి, అన్ని వస్తువులన్నీ పెరుగుతాయి. రీసెంట్ గా మనం చూసాం కదా, మన దగ్గరే అన్ని పెరిగిపోయినాయి. ఇప్పుడు పెరగడం అంటే ప్రతి వస్తువు కూడా ఈ రకంగా పెరిగితే ఇంకెట్ ఈ జనాలు సామాన్యుడు మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎట్లా బతకాలా? అసలు అంత ఇది టూ మచ్ అనమాట. సో ఈ కంటిన్యూస్ ఈ జనాల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి యుఎస్ జనాలు వాళ్ళకే తేరాలి, వాళ్ళకి ఏం చేశారు, ఫైనల్ గా ఏమవుతుందనేది చూడాలి. సో మిడ్ ఎలక్షన్స్ లో ఏమన్నా చూస్తారంటే మిడ్ ఎలక్షన్ లో ఛాన్స్ ఉందంటారు, 50-50 అంటారు, తీసేయడానికి ఛాన్స్ లేదంటారు. ఇప్పుడు అంత తీసేయడానికి ఛాన్స్ లేనప్పుడు మీ వరకు మీరు భరించాలా, యుఎస్ వరకు భరించాలా? అన్ని దేశాలు ఎందుకు ఇబ్బంది పడాలి? ఆయన మూలంగా మిగతా దేశాలన్నీ ఎందుకు ఇబ్బంది పడాలి? అష్టదిగ్బంధనం చేయాలని ఏ పని చేయకుండా అసలు ఈ రకంగా ఇబ్బంది పెడితే ఎట్లా? ప్రతిది కూడా వస్తువు రూపాయి కొనేది 10 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. మరి అప్పుడు జనం ఎట్లా బతకాల? సో ఎవరో ఎక్కడో తుమ్మితే ఎక్కడో దక్కటం ఏంటి? ఆ కంట్రీలో ఏదో కొట్టుకుంటే వాళ్ళు ఎవరికో యుద్ధం వచ్చి వాళ్ళు కొట్టుకుంటే మిగతా కంట్రీస్ ఇబ్బంది పడటం ఏంటి? అది క్రూడ్ మీద ఆధారపడడం వల్ల మొత్తం ఏషియన్ కంట్రీస్ అన్ని ఇబ్బంది పడుతున్నాయి. సో మనం ఇప్పుడు స్ట్రాటజీకి మార్చుకొని ఆ క్రూడ్ మీద ఆధారపడకుండా స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకుంటూ, సో మనకి లేవు క్రూడ్ రిజర్వ్స్ కానీ, పెట్రోల్ రిజర్వ్స్ కానీ, డీజిల్ రిజర్వ్స్ కానీ లేవు. ఆ స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకుంటే 100% మనం దాని నుంచి ఇలాంటి ఆయిల్ కోసం కట్టుకునే కంట్రీస్ ఎంత మంది చచ్చినా ఎంత మంది కొట్టుకున్నా మనకు సంబంధం ఉండదు. సో మనకి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది మరి చూడాలి. ఇంకా మనమైతే స్ట్రాంగ్ గానే ఉన్నాం, మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి, అన్ని పడట్లేదు. ఏదన్నా 24,000 మాక్సిమం అనుకున్నాం, అది కూడా చిన్న 5 points కట్ అయింది. మ్యాక్స్ ఇంకేదైనా నెక్స్ట్ సపోర్ట్ తీసుకుంటే 23,800, అంతకు మించలేదు. 23,800 లాస్ట్ టైం కూడా అక్కడి నుంచే పెరిగింది కదా. సో 23,800 to 24,300 ఆ రేంజ్ లోనే ఉన్నాం. కానీ మిడ్ అండ్ స్మాల్ కే పడటం బాగా పడుతున్నాయి కదా. మరి 2 years నుంచి ఏమి రాలేదు అనుకున్న వాళ్ళు ఇక నెక్స్ట్ ఇయర్ కూడా రాదు అనుకుంటే ఎట్లా ఉంటుంది అసలు మార్కెట్ మీద? గవర్నమెంట్ కూడా ఏదో ఒక స్టెప్, మనం కూడా ట్యాక్స్లు తగ్గించడం కానీ ఇట్లాంటిది ఏదైనా చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాలంటే ఓకే, బట్ లాస్ వచ్చినప్పుడు కూడా ట్యాక్స్ కట్టాలంటే పెయినే కదా అది. ఇప్పుడు ఎంత లాస్ అయిన దానికి మనకి ఇది కావాలి అని అనుకుంటే ఆ ట్యాక్స్ కూడా ఇది చేసుకోవాలి కదా. సో డెఫినెట్ గా కొంచెం గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కొంచెం తగ్గించుకుంటే, ఐటీ కానీ మిగతా ట్యాక్స్ జిఎస్టీ కానీ ఇవన్నీ 4 స్లాబ్ ని తగ్గించారు. సో మరి ఇప్పుడు ఇంకా ట్యాక్స్ కొన్ని వాటి మీద ట్యాక్స్ లేకుండా చేస్తే మంచిది. సో ఈ తరంలో క్రూడ్ పెరిగింది కదా అని చెప్పి మిగతా అన్నిటి మీద పెంచితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం అదే ఎకానమీ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్క యుఎస్ వల్ల ఎన్ని కంట్రీస్ ఇబ్బంది పడటం అన్నది ఎంతవరకు కరెక్ట్?
సో వాళ్లే కాదు, మనం కూడా ఇంటర్నేషనల్ గా మన వాయిస్ కూడా వినిపిస్తేనే మంచిది ఈ రకంగా. ఎందుకంటే ఇంక ఊరుకోకూడదు. ఎందుకు ఊరుకోవాలి? ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది ఎందుకు ఊరుకోవాలి? ఏమి లేకుండా మన కంట్రీస్ లో ఏం ఇబ్బందులు లేకుండా మన పారామీటర్స్ అన్ని బాగుండి, మన Q1 రిజల్ట్స్ కానీ మన వచ్చే అన్ని బాగుండి, మన ఇన్ఫ్లేషన్ బాగుండి, ఇంట్రెస్ట్ రేట్లు మంచి రేట్లో ఉండి, RBI ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లోనే ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు అన్ని ఉన్నప్పుడు మనం ఎందుకు ముందుకెళ్తలేదు? వాళ్ళేమో హై, ఇప్పుడు అంత ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా మార్కెట్ చూస్తే బ్రహ్మాండంగా తిరుగుతుంది. అది ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై. సో మనకి అన్ని బాగుండి కూడా మన ఆల్ టైమ్ హై టచ్ అవడానికి ఇంకా 10% దూరంలో ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? సో డెఫినెట్ గా మన వాయిస్, ఇండియన్ వాయిస్ అనేది మన వాయిస్ వినపడాలి. ఇప్పుడు మన మీద ఆధారపడ్డారు మన యూత్ మొత్తం. అక్కడ ఈ ప్రతి పొజిషన్ లో ఐటీలో మన వాళ్లే ఉన్నారు. ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ జనరిక్ మీద కూడా మన దగ్గర రూపాయి తీసుకొని జనరిక్ వాళ్ళు 10 రూపాయలకు అమ్ముకుంటూ స్టిల్ ఇప్పుడు దాని మీద కూడా ట్యాక్స్ అంటే అల్టిమేట్ గా ఇబ్బంది పడేది ఎవరు? జనాలే కదా. సో ఫైనల్ గా ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది, సో మేబీ సండే లోపల ఏదైనా న్యూస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటే దాని మీద మళ్ళీ ఇంకోటి ములిగే నక్క మీద తాటికే అన్నట్టు మళ్ళీ జనరిక్ అని లేకపోతే ఇంకోటి అని ఏదో ఒకటి తెస్తూనే ఉన్నాడు. ఆయన సైలెంట్ గానే కూర్చోట్లేదు. సో ఏదో ఒకటి వాళ్ళు ఒక పార్టీ గాని వాళ్ళు జనాలు గాని ఒక డిసిషన్ తీసుకొని దాని ప్రకారం యాక్ట్ అయితే మంచిదని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రభు గారు. థ్యాంక్ యూ.